ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. తరువాత ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగానికి పనికి రాకుండా పోయిన పక్షంలో అదే వేతన స్కేలు, సర్వీసు, ప్రయోజనాలు కలిగిన మరొక ఉద్యోగానికి మార్చాలి. వైకల్యం పొందిన వ్యక్తిని వేరే ఉద్యోగంలో సర్దుబాటు చేయడం సాధ్యం కాని పక్షంలో అతనికి ప్రత్యేక స్థాయిని ఏర్పాటు చేసి అతనికి తగిన మరో ఉద్యోగం దొరికే వరకు లేదా పదవి విరమణ వయసు వచ్చే వరకు రెండింటిలో ఏది ముందు జరిగితే అప్పటి వరకు ఆ స్థాయిలోనే కొనసాగించాలి. 5. వైకల్యం గల ఉద్యోగుల కొరకు ప్రభుత్వ నియామకాలు, బదిలీల కోసం సంబంధిత ప్రభుత్వం విధానాలను రూపొందించాలి. సమాన అవకాశాల విధానం 21(1) కేంద్ర ప్రభుత్వం విధించిన ప్రకారం ఈ అధ్యాయ నిర్దేశాలకు అనుగుణంగా తీసుకోబోయే చర్యలు, ప్రతిపాదనల వివరాలతో కూడిన సమాన అవకాశాల విధానాన్ని కలిగి ఉన్నామన్న విషయాన్ని ప్రతి సంస్థ ప్రకటించాలి. 2. ప్రతి సంస్థ ఈ విధాన ప్రతిని రాష్ట్ర కమిషనర్ లేదా ప్రధాన కమిషనర్ వద్ద రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంది. రికార్డుల నిర్వహణ 22(1) ప్రతి సంస్థ వైకల్యం గల ఉద్యోగులకు సంబంధిత రికార్డులను నిర్వహించవలసి ఉంది. అందులో వారికి కల్పించిన సౌకర్యాల వివరాలు, అవసరమైన ఇతర సమాచారంతో కూడిన వివరాలతో రికార్డులను ఈ అధ్యాయం నిర్దేశించిన విధులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన పద్ధతిలో నిర్వహించాలి. 2. ప్రతి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో వైకల్యం గల నిరుద్యోగుల జాబితాను పొందుపరచాలి. 3. సబ్సెక్షన్ 1 ప్రకారం తనిఖీకి వచ్చిన ప్రభుత్వంచే అధికారం ఇవ్వబడిన అధికారులకు అన్ని పనివేళల్లో తమ రికార్డులు అందుబాటులో ఉంచాలి. 23(1) సెక్షన్ 19 ప్రకారం ప్రతి ప్రభుత్వ సంస్థ ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకునే అధికారిని నియమించాలి. ఇటీ అధికారిని నియమించినట్లు ప్రధాన కమిషనర్ కు లేదా రాష్ట్ర కమిషనర్ కు తెలియపరచవలసి ఉంటుంది. 2. సెక్షన్ 20 నిబంధనలను అనుసరించినందున వల్ల బాధితుడైన వ్యక్తి ఫిర్యాదులపై సత్వర చర్యల అధికారి వద్ద ఫిర్యాదు చేయవచ్చును. ఆ అధికారి ఫిర్యాదుపై విచారణ జరిపి ఆ సంస్థ దిద్దుబాటు చర్యలు చేపట్టే విధంగా ఆ సంస్థతో వ్యవహారం జరుపుతారు. 3. కేంద్ర ప్రభుత్వం సూచించిన నమూనాలో ఫిర్యాదులు నమోదు చేయబడి ఉన్న రిజిస్టర్ను నిర్వహిస్తాడు. ప్రతి ఫిర్యాదు నమోదైన 2 వారాలలోపు విచారణ జరపబడుతుంది. 4. బాధిత వ్యక్తి తాను చేసిన ఫిర్యాదుపై అధికారులు తీసుకున్న చర్యలపై అతను లేదా ఆమె సంతృప్తి చెందని పక్షంలో వైకల్య విషయంపై నియమింపబడిన జిల్లా స్థాయి కమిటీకి అతడు లేదా ఆమె తన ఫిర్యాదును తీసుకొని వెళ్లవచ్చు. అధ్యాయం 5 సామాజిక భద్రత, ఆరోగ్యం, పునరావాసం, వినోదం, సాంఘిక భద్రత 24(1) సంబంధిత ప్రభుత్వము తన ఆర్థిక సామర్థ్యం, అభివృద్ధికి అనుగుణంగా వైకల్యం గల వ్యక్తులు తగిన జీవన ప్రమాణాలను కలిగి వ్యక్తిగతంగా కానీ సమాజంలో కానీ స్వతంత్రంగా జీవించేందుకు వారి హక్కులను పరిరక్షిస్తూ ప్రోత్సహించే పథకాలు, కార్యక్రమాలు చేపట్టాలి.